వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. విశాఖ ఉక్కు ఈ రాష్ట్రానికే బంగారు బాతు లాంటిది. ఈ దేశానికి తలమానికమైన స్టీల్ ప్లాంట్ ని అభ్యస్తామని కేంద్ర ప్రభుత్వం 4.5 years 2021 జనవరిలో నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. ఆ పోరాటం సందర్భంగానే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల ప్యాకేజ్ అని ప్రకటించి స్టీల్ ప్లాంట్ కాపాడుతామని అనౌన్స్ చేస్తే మేము సంతోషించాం. కానీ ఇచ్చిన ప్యాకేజ్ ఒక మోసపూరితమైన ప్యాకేజ్ దీన్ని అమ్మడానికే చేయడానికే ఈ ప్యాకేజ్ ఇచ్చేది ఇప్పుడు మాకు అర్థమైంది. అందులో భాగంగానే వాళ్ళ కండిషన్ పెట్టామంటున్నారు. ఇక వచ్చిన డబ్బులు కూడా 9,000 కోట్లు రిలీజ్ చేస్తే 9,000 కోట్లు బ్యాంకులకి రుణాలకు ఇచ్చారు తప్ప ఉత్పత్తి పెంచడానికి కానీ కార్మికుల జీతాల గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. తీసుకోకపోగా పర్మనెంట్ కార్మికులు 3,000 మందిని, కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మందిని తొలగించాలని కండిషన్ పెట్టిన సంగతి మాకు తెలియదు. ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం మిగతా 2,000 కోట్లు ఇంకా బకాయి ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అంటే ఈ మొత్తం 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేస్తాం, 3,000 మందిని పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ పంపిస్తామని చెప్పి ఇప్పటికే 12,000 మంది వీఆర్ఎస్ పంపించడం జరిగింది. పోనీ పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ పంపించి వాళ్ళకి డిఏపీసీకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కానీ కాంట్రాక్ట్ కార్మికులు అంటే పేద కార్మికులు, వీళ్ళు రాత్రింబౌళ్ళు కష్టపడి పనిచేసి ఉత్పత్తి పెంచి గత 20-30 సంవత్సరాలుగా ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఎంత కూర్చున్న కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మందిని తొలగిస్తుంటే ఈ రోజు చాలా మంది అన్యాయంగా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉందని చెప్పి మేము గత 3 నెలల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర యాజమాన్యంతో మేము డిస్కస్ చేస్తున్నాం. అన్ని యూనియన్లు కూడా మీ ఎట్టి బస్సులు కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ 7.3 ఉత్పత్తి చేయాలి అంటే 7.3 మిలియన్ ఉత్పత్తి చేయాలంటే కాంట్రాక్ట్ కార్మికులు అవసరం కాబట్టి వీళ్ళు కంటిన్యూ చేయండి అని చెప్పి మేము బతిమాలినా సరే ఆ చేతిలో ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలని చెప్పి ఇప్పటికే 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, మిగతా 3,000 మంది తొలగిస్తా ఉన్నారు. మరి ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు కాబట్టి ఈ నెల ఈ 20వ తారీఖు ఈ రోజు నుంచి సమ్మె చేయాలని మేము అఫీషియల్ గా సమ్మె నోటీస్ ఇచ్చి యాజమాన్యానికి, లేబర్ డిపార్ట్మెంట్ కి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు అంటే పేద కార్మికులు, వీళ్ళు పొట్టగొడితే చాలా అన్యాయం. ఇది గత 20-30 ఏళ్ళ బట్టి వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క కార్మికులు తీయడానికి వీల్లేదు. తీసిన 2,000 కార్మికుల్ని మళ్ళీ మీ ఎదురులో తీసుకోవాలి, ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు తీయకూడదని చెప్పి ఒకే ఒక డిమాండ్ తోటి ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు. సుమారు 180% ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు. For latest updates on India Pakistan, download our TV Live app.